హాయ్ అండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది ఇది. హాయ్ అండి, బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మా అమ్మ నాన్న వచ్చారు. నాకు మా బాబుకి ఇద్దరికి ఫీవర్ వస్తుంది, తగ్గట్లేదని చెప్పేసి వచ్చారన్నట్టు. అంటే కొంచెం తగ్గిపోయింది, బెటర్గానే ఉన్నాం, బట్ చూడ్డానికి వచ్చారు. ఇక్కడైతే మా నాన్న మా బాబాకి చెప్తున్నాడు ఫిష్ ఎలా తినాలి అని చెప్పేసి నేర్పిస్తున్నారు. మా అమ్మ కంకులు తీసుకొచ్చింది, మా చేనులోవి ఫస్ట్గా కోసి తీసుకొని వచ్చింది అన్నట్టు. ఒలుస్తుంది మొక్కజొన్న గారెల కోసం. ఫిష్ ఫ్రై చేసుకొని పచ్చళ్ళలాగా చేసి తీసుకొని వచ్చింది. ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే ఫిష్ కర్రీ చేసుకొని తీసుకొని వచ్చింది మా మమ్మీ, నాకు ఇష్టం అని చెప్పేసి. మార్నింగ్ డే టైం అంతా బావి దగ్గరికి వెళ్ళేసి పొలం పనులు చూసుకొని కంకులు కట్ చేసుకొని ఈవినింగ్ వచ్చారండి. నాకు కూడా తెలియదు, నేను పడుకునే ఉన్నాను ఫీవర్తో. అప్పటికి సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేశారు. వాళ్ళు రాగానే నా జ్వరం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. చూడండి ఫేస్ ఎంత కలగా ఉందో. వాళ్ళు రాగానే అసలు ఫీవర్ ఏమైపోయిందో తెలియదు, హ్యాపీగా ఉన్నాను ఉన్నంతసేపు. చూడండి మా అమ్మ నాతో మాట్లాడుతుంది. అలాగే ఉంటుందేమో కదా అమ్మ నాన్న అంటే. పెళ్ళైన ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ బాధ తెలుస్తుంది, అవునా కాదా చెప్పండి? ఏ తల్లిలాగా, మన తల్లిలాగా ఇంకెవ్వరు చూసుకోలేరు కదా మనల్ని. అంత ప్రేమగా మనల్ని అర్థం చేసుకునేది ఎవరు ఉండరేమో. అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, బట్ ఇంత బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చారండి. అది నా కోసం ఇలాగ ఫిష్ కర్రీ చేసుకొని తీసుకొని, మొన్ననే తీసుకొచ్చాను యాక్చువల్గా. ఒక 10 days బ్యాక్ వెళ్ళాను, అప్పుడే తీసుకొని వచ్చాను ఫిష్ ఫ్రై. అప్పుడు కూడా చేసి పెట్టింది మా మమ్మీ నా కోసం. మళ్ళీ ఇప్పుడు తీసుకొని వచ్చింది. నాకు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పటికీ గుర్తుగా ఉండుద్ది కదా, అందుకే తీసాను ఈ వీడియో. మా బాబు అయితే అన్ని కర్రీస్ అలవాటు చేసేసారండి మాకు. ఈ కర్రీ ఆ కర్రీ తినను అనేది ఏమీ ఉండదు మా ఇంట్లో. మా డాడీ మా బాబు అందరికీ కంపల్సరీగా అన్ని కర్రీస్ పెడతారు. మేము ఏదైనా ఫంక్షన్కి ఇంటికి వెళ్తే చాలు ఒక గొర్రెని వేసేస్తారు మా ముగ్గురు కోసం. మా అక్క అన్నయ్య మేము ముగ్గురు ఫ్యామిలీ వెళ్తే మా కోసం మా ఇంట్లో వరకే పండగ చేసేస్తారు. ఫిష్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే, అందరం ఇష్టంగా తింటాము. అలాగా చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు మాకు. ఏదైనా సరే దాంట్లో ఒక కూరగాయ కానీ, ఫిష్ కానీ, ఎగ్ కానీ ఏదైనా తినేటప్పుడు దాంట్లో ఏం విటమిన్స్ వస్తాయి, మనకు ఎందుకు తినాలి అది అని ఇట్లా వివరించేవాడు మా డాడీ. అట్లా మేము అన్నీ అలవాటు చేసుకున్నాము. ఇప్పటికీ మా పిల్లలకు కూడా అలాగే చెప్తాడు మా బాపు. ఏదైనా కూరగాయలు తినేటప్పుడు మా పిల్లలు ఏదైనా వద్దు మారం చేశారనుకో, అది తింటే ఏమవుతుంది, అది తినడం వల్ల ఎలా ఉంటుంది మన హెల్త్ అని వాళ్ళకు మంచిగా అంటే వివరించి చెప్తారన్నట్టు. అలాగా మా పిల్లలు కూడా వద్దనుకుంటూ తింటారు. వీడియో స్టార్టింగ్లో కూడా చూసారు కదా, మా పాపకు చెప్తున్నాడు ఫిష్ ఇట్లా ముళ్ళులు ఉంటాయి అని చెప్తే, ఫ్రైలో అలా ముళ్ళు ఏం కాదు ఇలా తినచ్చు అని చెప్తున్నారు మా పాపకి. మా పాప కూడా అలాగే తింటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా మా అమ్మ వాళ్ళు రావడం, ఇలా నాతో టైం స్పెండ్ చేయడం. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు బావి పనులతో, ఎప్పుడూ ఖాళీ ఉండదు వాళ్ళకి. అట్లాంటిది పెట్టకుండా నా కోసం వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మన పెళ్ళయ్యాక మన అమ్మ పక్కన ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అది ప్రతి ఒక్క ఆడపిల్లకైతే అర్థమవుతుంది కదా. నేను కూడా అంతే. మా అమ్మ రాగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అన్నీ చేసి పెడతారు కదా, మనం ఒక దగ్గర కూర్చుంటే చాలు అన్నీ వాళ్ళే మనకు తీసుకొచ్చి ఇస్తారు. మనం పెళ్ళికి ముందు ఎలా ఉన్నా, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాక అమ్మ వాళ్ళ ఇంట్లో మనం ఉంటే ఆ ప్రశాంతత ఎట్లుంటుందో నాకైతే తెలుసండి. ఎందుకంటే మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు, పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు, మనల్ని వాళ్ళే చూసుకుంటారు. ఒక దగ్గర వెళ్ళి కూర్చొని వాళ్ళు పెట్టింది తింటే సరిపోతుంది, అది కూడా మనకి ఇష్టమైంది చేసి పెడతారు కదా. అమ్మ ప్రేమకి ఏది సాటి రాదు. అమ్మ ప్రేమను మించి ఏదీ లేదు ఈ లోకంలో. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న అందరికీ.